రుద్రాణి, నేను నీ కాళ్ళు పట్టుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటే ఒక్కసారి కాదు, జీవితాంతం నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళకి పూజలు చేస్తాను. ప్లీజ్ నా భర్తని కాపాడు. ఆయన ఎలాంటి మనిషో నాకంటే నీకే బాగా తెలుసు. చీమకు కూడా అపకారం తలపెట్టని మనిషి. నీ విషయంలో కూడా ఆయన ఎంత మానవత్వంతో ఆలోచించాడో నీకు బాగా తెలుసు. ఒక మంచి వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం కూడా మహాపాపం రుద్రాణి. నేను చదువుకున్న చదువు, అంత పెద్ద కోర్టు, అంత పెద్ద సిస్టమ్, ఇవేవి ఆయన్ని కాపాడలేకపోతున్నాయి. ఆయన్ని కాపాడగలిగేది కేవలం నువ్వు ఒక్కదానివే. ప్లీజ్ కాసేపు నీ స్వార్థాన్ని పక్కన పెట్టు. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించు. భరత్ గారిని కాపాడావంటే జీవితంలో నీ మేలుని ఎప్పుడూ మర్చిపోలేను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను రుద్రాణి. మాటలు చెప్తున్నావు కానీ చేతల్లో ఏం చేయట్లేదు. నాకు తెలుసు చంద్రిక, నువ్వు నీ భర్తని కాపాడుకోవడం కోసం నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడవని. కానీ నాకు కావాల్సింది నీ చేత కాళ్ళు పట్టించుకోవడం కాదు, భరత్ చేత తాళి కట్టించుకోవడం. ఇప్పుడైనా ఆ ఆఫర్ నీ దగ్గరే ఉంది. నువ్వు భరత్ తోటి నా పెళ్లి చేయడానికి ఒప్పుకో. రేపీ పాటికి భరత్ నీ కళ్ళ ముందుంటాడు. ఆ వీరభద్రం జైల్లో ఉంటాడు. నన్ను లాక్ చెయ్యాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు. కానీ ఏమైంది? చివరికి మళ్ళీ నువ్వు నా దగ్గరకే వచ్చావు. ఇప్పుడైనా అర్థం చేసుకో చంద్రిక, ఎప్పటికైనా నీ మీద విజయం నాదే. నిజంగా నేను నీకు సాయం చెయ్యాలి అని నీకు అనిపిస్తే ఇప్పుడే ఈ క్షణంలోనే నాకు మాటివ్వు. భరత్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని ఒకే ఒక్క మాటివ్వు. నాకు తెలుసు చంద్రిక, నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే భరత్ నీకు కావాలి, నాకు కావాలి. మనిద్దరం ఒకే రేసులో ఉన్నాం. విజయం ఎవరిని వరిస్తుందో రేసు పూర్తయ్యాక కానీ అర్థం కాదు. నువ్వేం నాకు బలవంతంగా మాటివ్వాల్సిన అవసరం లేదు. నీకు మనస్ఫూర్తిగా నీకు ఇష్టం అయినప్పుడే చెప్పు. నేనొచ్చి నీకు హెల్ప్ చేస్తాను. అప్పటి వరకు నా కంటికి కనిపించకు. గెట్ అవుట్. నువ్వు ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేసినా ప్రయోజనం లేదు చంద్రిక. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నీకు నీ భర్త కావాలి అనుకుంటే, నిజంగా భరత్ మీద నీకు ప్రేమ ఉంటే నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకో. లేదంటే యోర్ విష్. లాభంలే చంద్రిక, నువ్వెంత చెప్పినా ఏం చేసినా తన మనసు మారదు. ఎందుకంటే తను మనిషి కాదు, రాక్షసి. రాక్షస గణంలో పుట్టిన వాళ్ళకి మానవత్వం గురించి, మానవత్వ విలువల గురించి ఏమీ అర్థం కాదు. నువ్వెంతసేపు బతింలాడినా తన మనసు మారదు చంద్రిక. నాకు సాధ్యమైనంత వరకు నీకు సహాయం చెయ్యాలనే చూశాను. కానీ నేను కూడా ఏం చేయలేకపోయాను. నన్ను కూడా రుద్రాణి నమ్మటం మానేసింది. నన్ను క్షమించి చంద్రిక.
దేవత లాంటి మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని ఊరికి వదిలేస్తానా? ముందు భరత్కి శిక్ష ఇప్పించి ఆ తర్వాత నిన్ను కూడా కోర్టుకు లాగుతాను. ఐఎమ్ సారీ కౌశిక్, ఇలా జరుగుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. నా ప్రేమని నేను ఎలాగో గెలిపించుకోలేకపోయాను. కనీసం నీ ఆత్మశాంతి కోసమైనా నేనేదైనా చెయ్యాలి అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే ఆ వీరభద్రం చేతిలో నువ్వు మోసపోయినట్టు నేను కూడా మోసపోయాను. ఇప్పుడు అన్యాయంగా అటు చంద్రిక భరత్ల జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఎంత ఏడ్చినా కాని మొత్తుకున్నా కాని వాళ్ళ మాటలు నేను నమ్మలేదు. ఆ రోజు నేనన్న నా మాటలు అబద్ధమని నిరూపించుకోవాలంటే నాకు ఒక్క అవకాశం దొరకట్లేదు. నేను రేపు పొద్దున కోర్టులో గనక ఓడిపోతే మళ్ళీ జీవితంలో ఈ నల్ల కోటు వేసుకోలేను. ఒక నిజాయితీ పరులకి శిక్ష వేయించాను అనే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అన్ని దారులు మూసుకుపోతున్నాయి కౌశిక్. ఎలా ఎలా ఇందులోంచి వాళ్ళని బయటికి లాగాలి? భరత్ గారిని ఎలా కాపాడాలి? ఎలా గెలవాలి? అసలు నాకేం అర్థం కావట్లేదు. చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానమంటారు. నీకు నిజంగా ఆ శక్తి ఉంటే న్యాయాన్ని గెలిపించు. ఆ చంద్రిక భరత్లని కాపాడు. ఐఎమ్ సారీ చంద్రిక, సారీ భరత్. మీ జీవితాల్ని నేనే నాశనం చేశాను. ఐఎమ్ వెరీ సారీ. తినండి సార్. రేపు మీ కోర్టు హీరింగ్ ఉంది. మాకు తెలిసినంత వరకు సాక్ష్యాలన్నీ మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. రేపు ఎలాంటి తీర్పు వస్తుందో తెలీదు. మీకున్న మార్గాలన్నీ ఎప్పుడో క్లోజ్ అయిపోయాయి సార్. మా అందరికీ తెలుసు సార్, మీరు చాలా మంచివారని. ఆ వీరభద్రం ఎలాంటి మనిషో కూడా మా అందరికీ తెలుసు సార్. కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి సార్. అంతా ఆయన చేతుల్లోనే ఉంది. మీకోసం మీరు బాగుండాలని, మీకు న్యాయం జరగాలని చేతులెత్తి దేవుడికి దండం పెట్టి ప్రార్థించడం తప్ప నేనేం చేయలేను సార్. ఐఎమ్ సారీ సార్. రుధిరం మరిగే అలలా ఎగసరిలా నాయదే పగిలి విరిగనే హృదయం చెదిరి కలలే చెరగడిలా నామది. చంద్రిక, నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో తెలుసు. నన్ను కాపాడుకోవడం కోసం సావిత్రి యముడితో పోరాడినట్టు పోరాడుతున్నావు.
ఆవిడ కన్నీళ్లు చూసి యముడి మనసు కరిగిందేమో గాని ఇక్కడ ఈ వీరభద్రం మనసు మాత్రం కరగడం లేదు. వాడి స్వార్థం కోసం ఎందరినైనా బలి చేస్తాడు. నా కోసం నువ్వు, వైశాలి, అమ్మ ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. వైశాలి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. నాకున్న మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఐఎమ్ సారీ చంద్రిక. నేను నీకు దూరం అవడం తప్ప మరో మార్గం లేదు. నన్ను కాపాడుకోవడం కోసం నేరం నీ మీద వేసుకొని అనవసరంగా నువ్వీ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు. కనీసం నేను దూరమైనా మన పాపకి నువ్వైనా దగ్గరవ్వాలి. నాకు ఉరిశిక్ష పడినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఈ కేసు నుంచి బయటకొచ్చి పాపకి తోడుగా నీడగా ఉండాలి. అదే నా ఆఖరి కోరిక. నీరజా, నీరజా, ఇదెక్కడుందో ఏంటో. నా భర్తని కాపాడుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఒక్కదానివే నాకున్న ఆప్షన్. దయచేసి నా భర్తని కాపాడు. నీ దగ్గరున్న ఆ ఎవిడెన్స్ ఏదో నాకివ్వు. ఆయన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావాలి. ఏంటి మేడం, తినలేకపోతున్నారా? ఒసేయ్, ఎక్కడికెళ్ళావే? నీకోసం ఎన్నిసార్లు పిలవాలి? భోజనం చేయడానికి రమ్మంటే రావే? ఎందుకు మేడం, మనిషి తోడు లేకుండా తినలేకపోతున్నారా? మేడం, ఇన్ని రోజులు మీరు ఒంటరిగానే బతికారు, కానీ పక్కన తోడు లేకుండా భోంచేయాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారుగా. మరి ఆ చంద్రిక భరత్ గారితో ఇన్నేళ్లు కాపురం చేసి ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా బతికారే. ఇప్పుడు భరత్ గారిని మీకిచ్చి తను మీతో పెళ్లి చేసేసి ఒంటరిగా ఉండాలంటే తనెంత ఆలోచిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? అయినా మీరు మొండివాళ్ళని తెలుసు కాని ఇంత దుర్మార్గులని మాత్రం తెలీదండి. ఏంటి నీరజా, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఒళ్ళెలా ఉంది? ఏంటి మేడం, కొడతారా? కొట్టండి. మీ చేత దెబ్బలు తిని తిని నా ఒళ్ళు ముద్దుపారిపోయింది, కానీ నా మనసు మాత్రం మీలాగా బండరాయిలాగా మారలేదండి. ఇంకా నాలో మంచితనం, మానవత్వం, బాధ, కన్నీళ్లు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. కానీ అవన్నీ వదిలేసి మీరు మాత్రం మనసు లేని బండరాయిలాగా మారిపోతున్నారు. మీకు కావాల్సింది కేవలం భరత్ గారి తప్ప ఆయన మనసులో మీకు స్థానం ఉందా లేదా ఇవేవీ అవసరం లేదు. భరత్ గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తన చేత తాళి కట్టించుకోవాలి, తనకి భార్య అనిపించుకోవాలి. దానికోసం మీరు ఎంతమందినైనా ఏడిపిస్తారు, ఎంతమంది కన్నీళ్ళకైనా కారణం అవుతారు. సరిపోలేదు మేడం, ఏ వైపు కూడా కొట్టండి. నీరజ, నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకే ఇవాళ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నేను నిజంగా మనిషిని అనిపించుకోనండి. అసలు మీకు మానవత్వం అనేది ఉందా చెప్పండి? మీ కళ్ళ ముందు చంద్రికొచ్చి మీ కాళ్ళు పట్టుకొని నా భర్తని కాపాడు అని అంతలా బతిమలాడుతుంటే కనీసం మీకు అయ్యో పాపం అని కూడా అనిపించలేదా? అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మీరు భరత్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి, అప్పుడు కాపాడుతాను అని మొండిగా మాట్లాడుతున్నారంటే మీరసలు మనిషో మరమనిషో అర్థమే కావడం లేదు. మీరు మనిషి సున్నితంగా ఉంటారు కానీ మీ మనసు మాత్రం సున్నితం కాదండి, బండరాయి. నీకేం తెలుసు నీరజ నా బాధ? ఆ చంద్రిక వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో.
నా జీవితంలో నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుని ఎలా ఒంటరిగా మిగిలిపోయానో నీకేం తెలుసు? నాకంతా తెలుసండి. మీ అన్నయ్య చావుకి కారణం చంద్రిక కాదు. అసలు మీ అన్నయ్య గురించి మీకేం తెలుసు? ఏ రోజన్నా ఆయన ఎలాంటి వాడో ఆలోచించారా? కేవలం మీ రక్తం పంచుకు పుట్టాడు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన మంచివాడు అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎన్ని దుర్మార్గాలు చేశాడో ఒక్కసారి ఆలోచించాల్సింది. చంద్రిక విషయంలో మీరు ప్రతి దాంట్లో అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అవన్నీ వదిలేసేయండి. ఆఖరికి మీరు తప్పు చేశారు అని తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, అలాంటి వారికి ద్రోహం చెయ్యాలని మీకెలా అనిపిస్తుందండి? నేను భరత్ని ప్రేమించాను. భరత్ లేకపోతే నాకు జీవితమే వేస్ట్ అనుకుంటున్నాను. భరత్ కోసం నేను ఏవైనా చేస్తాను నీరజ. భరత్ బాబుని మీరు ప్రేమించారు, బాగుంది. కానీ భరత్ బాబు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? చంద్రిక లేకపోతే ఖచ్చితంగా నన్నే ప్రేమిస్తాడు. మీరే అంటున్నారు కదా చంద్రిక లేకపోతే అని. అంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు కాదు, చంద్రిక. మీరే ఇంత ప్రేమించానని గొడవ చేస్తుంటే చంద్రిక అతనితో కలిసి జీవితం పంచుకుందండి. మరి తనెంత ప్రేమించుండాలి? అలాంటి మనిషి భరత్ని మీకిచ్చి పెళ్లి చేసి తను వెళ్ళిపోవాలా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మేడం. అసలు మీకేమైనా అర్థం అవుతుందా? నిజంగా మీరు భరత్ మనసులో లేకుండా మీరు నిజంగా పెళ్లి చేసుకున్నారే అనుకోండి, ఎన్ని రోజులు సుఖంగా ఉంటారు? కేవలం మీరు తాళి చూసుకుని సంతోషపడ్డం తప్ప మీరిద్దరూ కలిసి ఒక గదిలో సంతోషంగా బ్రతకగలము, సంతోషంగా ఉండగలము అని గుండెల మీద చేసుకుని చెప్పండి. చెప్పగలుగుతారా? మీరు నన్ను కొట్టినా తిట్టినా నేనింతకాలం మీ వెనక ఎందుకున్నానో తెలుసా అండి? మీలో ఎక్కడో అక్కడ కొంచెమైనా మానవత్వం మిగులుంటుంది అని. ఆ మానవత్వాన్ని బ్రతికిస్తే మీరు 10 మందికి ఉపయోగపడతారనుకొని మీ వెనకాలే తిరిగానండి. మీ మీద నాకెప్పుడూ కోపం లేదు, జాలే ఉండేది. ఎందుకంటే ఒక్క భరత్ గారి విషయంలో మీ మొండితనాన్ని పక్కన పెడితే మీరు చాలా మంచివాళ్ళు. ఆ ఒక్క విషయానికే ఇన్ని రోజులు నేను మీతో ఉన్నాను. కానీ ఈరోజు చంద్రికొచ్చి కాళ్ల మీద పడుతున్నా కనికరం లేకుండా మాట్లాడడం చూసిన తర్వాత నిజంగా ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి మీతో పాటు ఉన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీకు తెలీదా చెప్పండి? ఆ వీరభద్రం ఎంత దుర్మార్గుడో మీకు తెలీదా? అన్యాయంగా లక్ష్మి గారిని చంపేశాడు, కౌశిక్ ని చంపేశాడు, లక్ష్మి గారి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు. అంతెందుకు, మీ దగ్గర సాక్ష్యం ఉందని తెలిసిన తర్వాత మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అలాంటి వ్యక్తికి మీరు సహాయం చేస్తున్నారు. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మేడం, నిజంగా రేపొద్దున్న భరత్ గారికి శిక్ష పడిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే మీ ఇద్దరిని బయటికి తప్పించి దేశం దాటిస్తాడా? ఆ నమ్మకం మీకుందా? కట్టుకున్న భార్యని నమ్మిన కౌశిక్ ని చంపిన వ్యక్తి మీకు సాయం చేస్తాడని మీరెలా అనుకుంటున్నారు? ఒకవేళ మీకు నిజంగా సహాయం చేసి మీ ఇద్దరిని దేశం దాటించినా భరత్ గారు మాత్రం మీతో కాపురం చేయరు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఇంతకాలం మీ జీవితంలో ఒక తోడు లేకుండా పోయింది. ఇప్పుడు తెలిసి కూడా ఇంకా పాపం చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల మీరు ఫ్యూచర్లో సంతోషంగా ఉంటారో బాధపడుతూ బతుకు ఈడుస్తారో మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మీకు నిజంగా సహాయం చేసి మీ ఇద్దరిని దేశం దాటించినా భరత్ గారు మాత్రం మీతో కాపురం చేయరు. రుద్రాణి, రుద్రాణి,
ఏందమ్మే ఏం ఆలోచిస్తా ఉండావు? ఏమైనాది? ఆ, ఏం లేదండి. నాకు తెలుసులే, ఈరోజు కోర్టులో కేసుండదు కదా, భరత్ గాడికి శిక్ష పడతాదా లేదా అని నువ్వు ఆలోచిస్తా ఉండవు కదూ. నువ్వేం భయపడాల్సిన పనిలే, ఖచ్చితంగా ఆడికి ఉరిశిక్ష పడతాది. ఉరిశిక్ష పడినా దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చడానికి మా లాయర్ మాట్లాడుతా ఉండాడు. నువ్వేం దిగులు పడాల్సిన పనిలే. ఆ అబ్బి జైలుకు పోగానే నీకిచ్చిన మాట ప్రకారం మూడో కంటికి తెలియకుండా ఆణ్ణి బయటికి తీసుకొచ్చి భరత్ నీకిచ్చి దేశం దాటించి పంపించే బాధ్యత నాది. ఏందబ్బే ఆఖరిసారిగా పెండ్లానికి మంచి చెడులు చెప్తా ఉన్నావా? బాగా చెప్పుకో. నీకు ఉరిశిక్ష పడ్డానికి అంత ఏర్పాట్లు చేసుండానప్పా. నా సంగతి నీకు బాగా తెలుసు కూడా నాతోనే పెట్టుకున్నావు భరత్. దానికి శిక్ష అనుభవించబోతా ఉన్నావు.